హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూసేద్దాం రండి. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి సొరకాయ గారెలు చేశాను. ఎలా చేశాను అనేది చూద్దాము. అయితే నిన్న నేను సొరకాయ కర్రీ వండాను. కొంచెం అంతా ఎక్కువ అయ్యేసరికి కొంచెం తీసి పక్కన పెట్టాను అన్నమాట. సొరకాయ గారెలు చేద్దాము అని చెప్పేసి. అయితే వాటిని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనం సొరకాయ మీద ఉన్న పొట్టు తీసేసుకొని మనము ఏమంటారు, కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, క్యారెట్ తురిమేది, దాంతో మొత్తం తురుముకోవాలన్నమాట. తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము పచ్చిమిర్చి, కొంచెం అల్లము, జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం పేస్ట్, కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనము ఏదైతే మనము తురుముకున్నామో సొరకాయ తురుము, దాంట్లోకి తగినంత బియ్యం పిండి వేసుకోవాలన్నమాట. బియ్యం పిండి వేసుకొని దాంట్లోకి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అంత పల్లీలు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ నేను నువ్వులు వేసాను, నువ్వులైనా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మనం పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏదైనా కవర్ కానీ లేదంటే ఇట్లా గరిట కానీ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా గారెలాగా ప్రెస్ చేసుకొని మనం వేడి వేడి ఆయిల్లోకి వేసుకొని వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము తీసేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఒక మిస్టేక్ ఏంది అంటే, నాకు ఎందుకో తెలియదు కానీ నాకు వాటర్ ఏం పోయలేదు. సొరకాయ తురుముతోటే మనకు బియ్యం పిండి అనేది కలిసిపోతుంది. కాకపోతే కొంచెం లూజ్ అయిపోయింది, దానివల్ల ఇలా వచ్చాయి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్.